ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనములు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మనము ఎవరికైనా ఏదైనా ఇస్తే దానిని మన కళ్ళ ముందే నాశనము చేస్తుంటే మనము చాలా బాధపడతాం. మరి దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన మన దేహాన్ని మన ఇష్టానుసారముగా అపవిత్రముగా ఉపయోగిస్తూ నాశనము చేస్తుంటే దేవుడు కూడా బాధపడతాడు కదా. ఎంతో విలువైన దేహాన్ని తన కోసం ఉపయోగించాలని దేవుడు కోరుకుంటే మనము మాత్రము మన కోసం ఉపయోగించుకోవడానికి మన శరీరానికి ఎన్నో మెరుగులు దిద్దుకుంటూ లోకానుసారముగా ఉపయోగిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మకు ఆలయముగా ఇవ్వబడిన మన శరీరాన్ని దురాత్మలకు అప్పగించి పాడు చేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయునని తెలియజేస్తూ ఉన్నాడు. తమ శరీరాన్ని సాతానుకు అప్పజెప్పి పైన చెప్పబడిన శరీర కార్యాలన్నీ చేస్తూ మళ్ళీ ఆ శరీరానికి అనారోగ్యం వస్తే నిస్సిగ్గుగా దేవుని దగ్గరికి వచ్చి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తారు. ఒకవేళ దేవుడు ప్రేమించి ఆరోగ్యము దయచేస్తే మళ్ళీ అదే శరీరాన్ని లోకానికి అప్పజెపుతారు. చనిపోయే వరకు ఈ శరీరాన్ని డబ్బు సంపాదించడానికే ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప దేవుడిచ్చినటువంటి ఈ శరీరముతో దేవుని పని చేయాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అనగా దేవునికి సమర్పించుకునడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, ఈ లోకములో మేము జీవించినంత కాలము నీవు అనుగ్రహించిన ఈ శరీరముతో నీ పని చేసే భాగ్యము దయచేయమని ప్రభువుని అడుగుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.